ఒక జాతకంలో ప్రేమ వివాహాన్ని ఎలా పరిశీలిస్తామన్నది ఈ వీడియోలో తెలుసు. మన కేపీలో రూల్ ఏం చెప్తుంది? ఒక హౌస్ యొక్క నాణ్యతని మనము ఆ హౌస్ కస్పల్ సబ్లాడ్ ద్వారా చూస్తాం. కాబట్టి ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ ద్వారా మనము జాతకుల యొక్క ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారా లేదా అన్నది చెప్పచ్చు. ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ గనక తన నక్షత్రాధిపతి ద్వారా 7, 11 భావాలతో కనెక్ట్ అయి ఉంటే ప్రేమ వివాహాన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పచ్చు. రీజన్ ఏంటండి? ఫిఫ్త్ హౌస్ లవ్ అఫేర్స్, 7th హౌస్ మ్యారేజ్, 11th హౌస్ సక్సెస్ ఇన్ అటెంప్ట్స్, ప్రయత్నాలలో సఫలత, కార్యసిద్ధి. కాబట్టి జాతకుడి తన ప్రేమలో విజయం సాధించి లవ్ మ్యారేజ్ ని చేసుకోవాలి అంటే ఫిఫ్త్ కస్పల్ సబ్లాడు 7, 11 హౌసెస్ ని సిగ్నిఫై చేస్తుంది. ఇతర సపోర్టింగ్ హౌసెస్ రావచ్చు. 3, 9 ఉంటే జాతకుడిది అది లవ్ మ్యారేజ్, బట్ పెద్దలను ఒప్పించి చేసుకునే లవ్ మ్యారేజ్ అని కూడా చెప్తాం. అలా కాకుండా పెద్దలు ఒప్పుకోలేదు, వీళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఫిఫ్త్ కస్పల్ సబ్లాడు 7, 11 ఇవ్వడంతో పాటు 3, 8, 12 ఇస్తారు. అంటే ఫిఫ్త్ కస్పల్ సబ్లాడు 7, 11 ఇస్తూ 3, 8, 12 తో కూడా కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారని చెప్పచ్చు. 7, 11 తో పాటు 3, 9 ఇస్తుంటే పెద్దల అంగీకారంతో చేసుకుంటారని చెప్పచ్చు. అయితే ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ 7, 11 ఇవ్వడంతో పాటు 7th కస్పల్ సబ్లాడ్ కూడా 5th తో ఏమైనా కనెక్ట్ అయి ఉందా అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ 7, 11 ఇవ్వడంతో పాటు 7th కస్పల్ సబ్లాడ్ కూడా 5, 7, 11, 2 లాంటి హౌసెస్ ఇస్తూ ఉంటే అది మనకి డబుల్ కన్ఫర్మేషన్, అంటే ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ది సబ్లాడ్స్, డబుల్ కన్ఫర్మేషన్ గా మనం చెప్పచ్చు. ఎస్, ఈ జాతకులు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని ఖచ్చితంగా చెప్పచ్చు. అదేవిధంగా ఈ పంచమ భావ కస్పల్ సబ్లాడ్ కి రాహుకేతు సంబంధం ఏర్పడిన, లేదా పంచమ భావ కోరోలర్ గా అంటే నక్షత్రాధిపతిగా గాని సబ్లాడ్ గా గాని రాహు గాని కేతువుగా కనిపిస్తున్నా, పంచమ భావ స్ఫుటానికి అతి దగ్గరగా రాహు గాని కేతువు గాని ఉన్నా, పంచమాధిపతి రాహుకేతువుల నక్షత్రాలలో ఉన్న ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ అవుతుందని చెప్పచ్చు. అంటే కేవలం రాహుకేతువులు ఉన్నంత మాత్రాన కాదు, అలా ఉంటూ ఇందాక మనం చెప్పుకున్న ఫస్ట్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ తన నక్షత్రాధిపతి ద్వారా 7, 11 లాంటి హౌసెస్ ని సిగ్నిఫై చేయాలి. పర్టికులర్ గా 7 మ్యాండేటరీ ఉండాలి లవ్ అఫేర్ మెటీరియల్ అది మ్యారేజ్ గా కన్వర్ట్ అవ్వాలంటే. ఇక ఫెయిల్యూర్ ఇన్ లవ్ అఫేర్ ఎప్పుడు ఉంటుందండి అంటే ఈ ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ తన నక్షత్రాధిపతి ద్వారా నెగిటివ్ హౌసెస్ ని సిగ్నిఫై చేస్తున్నాం, ప్రతికూల భావాలు. అంటే 5th కి వ్యయ స్థానమైన 4 ని 6, 12 భావాలు సిగ్నిఫై చేస్తూ ఉంటే కనుక లవ్ అఫేర్ లో ఫెయిల్యూర్ ఉంటుంది అని చెప్తాం. ఎందుకంటే 6, 12 ప్లస్ 4 కలిస్తే ఫెయిల్యూర్ అనమాట. 4 అనేది పంచమానికి వేస్తారు, 6 అనేది సప్తమానికి వేస్తారు, 12 అనేది ఓవరాల్ వేస్తారు. కాబట్టి పంచమ భావ సబ్లాడు 6, 12 ఇస్తుంటే ఫెయిల్యూర్ అండ్ లవ్ అఫేర్ ఉంటుందని చెప్తాము. 4, 6, 12 అంటాం యూజువల్ గా. 4, 6, 10, 12 ఇంకా చెప్పాలి అంటే ఎవరిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు దానిని కూడా చెప్పచ్చు. ఈ ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ కనుక 6ని 10ని ఇస్తుంటే, అంటే 7, 11 తో సంబంధం రాలేదు, 6, 10 తో సంబంధం వచ్చింది. 6, 10 తో సంబంధం వచ్చినప్పుడు ఇప్పుడు అవతల వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకుని ఈ ప్రేమ బంధం నుంచి బయటకు వెళ్ళిపోతారు. కారణం ఏంటండి? 7th హౌస్ అవతల వ్యక్తిని ఇండికేట్ చేస్తుంది, 6th హౌస్ వాళ్ళ 12th హౌస్, అదే విధంగా 10th హౌస్ వాళ్ళ పంచమానికి తీస్తాం. కాబట్టి పంచమ భావ సబ్లాడ్ 6, 10 ఇస్తుంటే అవతల వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళిపోతారు. పంచమ భావ సబ్లాడ్ 1, 4, 12 ఇస్తుంటే జాతకులే స్వయంగా ఆ ప్రేమ బంధాన్ని నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే అవతల వ్యక్తితో ఏదైనా విరోధం రావడం వల్ల మరొక దాని వల్ల జాతకులే మనకి ఈ ప్రేమ వ్యవహారం వద్దు అనుకుని బయటకు వచ్చేస్తే ఇంకా పెళ్లి దాకా వెళ్ళదు. ఇవి రూల్స్ మనకి, వీటిని ప్రాక్టికల్ కేస్ స్టడీస్ లో చూద్దాం. సార్ కొన్ని సందర్భాల్లో ఇంటర్ రిలీజియన్ కూడా జరుగుతుంది కదా సార్. ఇప్పుడు హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, క్రిస్టియన్ అమ్మాయిని చేసుకోవడం, ఫారినర్ కూడా పెళ్లి చేసుకోవచ్చు సార్. అదే సార్, ఉన్నాయి మన దగ్గర ఆచార్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇంటర్ రిలీజియన్ ఎలా ఉంటుంది, ఫారినర్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఏ కండిషన్స్ అప్లై అవుతాయి ఫారినర్ కండిషన్స్ కి, అవి కూడా చూద్దాం మనం. వీరిది లవ్ మ్యారేజ్ ఉంది, వీరిది. సో ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నది చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్న కండిషన్స్ అప్లై అవుతున్నాయా ఇక్కడ చూద్దాం. ఓకేనండి. ముందుగా ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ చూడండి. సో ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ చూడండి, సాటర్న్ అయ్యాడు. కానీ 7th కస్పల్ సబ్లాడ్ కూడా చూడండి, శని అయ్యాడు. అంటే 5, 7 భావాలకి
శని సబ్లాడ్ గా వచ్చాడు. కాబట్టి ఫస్ట్ మనకి ఇండికేషన్ ఏం కనిపిస్తుంది, వివాహం ఆలస్యం అవడానికి అవకాశం. అంతే కదా, సాటర్న్ ఆలస్యానికి ఆటంకాలకి కారక గ్రహం కాబట్టి వివాహం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇది ప్రేమ వివాహం ఎందుకు జరిగింది? సాటర్న్ నార్మల్ గా కారకుడు కాదు కదా ప్రేమ వ్యవహారాలకి వాటికి. ఎవరండి కారక గ్రహం? శుక్రుడు సార్. శుక్రుడు. చూడండి, పంచమ భావము ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర నక్షత్రం మీదే ప్రారంభమైంది. శుక్రుడు పంచమంలోనే ఉన్నాడు చూడండి. అవును సార్. ఓకేనా? కాబట్టి ఇది కూడా మనకు ఒక ఇండికేషన్, అంటే ప్రేమ వ్యవహారం ఉండటానికి అవకాశం ఉంది అని చెప్తుంది. కోర్స్ ఇలా ఉన్నంత ప్రతి ఒక్కరికి ఉంటదని కాదు. పంచమ భావం శుక్ర నక్షత్రం మీదే ప్రారంభం అవడం అనేది ఒక ప్లస్ పాయింట్. మనం ప్రైమరీగా ఈ పంచమ భావం ఇండికేట్ చేసే మ్యాటర్స్ యొక్క క్వాలిటీని లేదా నాణ్యతని సబ్లార్ ద్వారా చూస్తాం కనుక కేపీలో చూద్దాం. మూడిటిని కావాలంటే పరిశీలిద్దాం, కోరోలర్స్ ముగ్గురిని. బట్ ఫస్ట్ ఫోకస్ మనకి ఇక్కడే ఉంటుంది దీనిపైన, సబ్లాడ్ పైన. సో సబ్లాడ్ శని, ఈ శని ఏం సిగ్నిఫై చేస్తున్నాడో చూడండి. పంచమ సబ్లాడ్ స్వయంగా సప్తమాధిపతి అయ్యాడు ఈ చార్ట్. సో సప్తమాధిపతి అవ్వడం వల్ల మనకి ఏం ఇండికేషన్ వస్తుందండి? సప్తమాధిపతి అయ్యాడు, పిఎస్ కూడా ఉంది సార్, పొజిషనల్ స్టేటస్ కూడా ఉంది ఆయనకి. పొజిషనల్ స్టేటస్ శని 3-9 కూడా ఇండికేట్ చేస్తున్నాడు సార్. పొజిషనల్ స్టేటస్ ఉండి ఏ ఏ భావాలకు సబ్లాడ్గా వచ్చాడండి? 5, 5, 7, 9, 11. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంక ఈ నక్షత్రాధిపతి దాకా కూడా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే వచ్చేసింది చూడండి. 5, 7, 11 ఇస్తున్నాడు పొజిషనల్ స్టేటస్ ఉండి. ఆయన స్వయంగా ద్వితీయంలో ఉన్నారు. అంటే అన్ని పాజిటివ్ హౌసెస్ టచ్ అయినాయి. 2, 5, 7, 11. 2, 5, 7, 11 అంటే అన్ని పాజిటివ్ హౌసెస్ టచ్ అయినాయి. అండ్ వాటితో పాటు 3, 9 కూడా ఉంది. 3, 9 కూడా ఉంది కాబట్టి ఎస్, మీరు పెద్దలను ఒప్పించి ఈ ప్రేమ పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకేనండి? సో క్లియర్ గా ఇక్కడ చూడగానే మనకి కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. మనం ఇందాక చెప్పుకున్న కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకేనండి? సో సప్తమ సబ్లాడ్ కూడా ఆయనే అయ్యాడు. అండ్ ఇంకా మనకు బలంగా సప్తమ సబ్లాడ్కి పంచమంతో కనెక్షన్ రావడం అనే కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ కనిపించింది మనకి. మరి ఎప్పుడు జరుగుతుందండి వివాహం అంటే? ఎప్పుడైతే 2, 5, 7, 11 భావాలు సిగ్నిఫికేటర్స్ యొక్క దశ అంతర్దశ జరుగుతాయో అప్పుడు ప్రేమ వివాహం జరుగుతుంది. అది ఉందా లేదో చూద్దాం. ఎప్పుడు జరిగింది అన్నానండి? ఇప్పుడు వీరికి శనిలో, రవిలో, గురువులో రాహు. శని దశ, రవి భుక్తి, గురు అంతర మెయిన్. అవి 3 ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అన్నది చూద్దామండి. దశానాథుడైన శని 5, 7, 11 ఇస్తున్నాడు. 2 కూడా ఇస్తున్నాడు. 2, 5, 7, 11 ఇస్తున్నాడు కాబట్టి ఎస్, ఈ దశ అనుకూలంగానే ఉంది ప్రేమ వివాహానికి. ఓకేనండి? భుక్తినాథుడు రవి 2, 11 ఇస్తున్నాడు చూడండి. కానీ ఇవి కూడా సపోర్టింగ్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. అంతర్నాథుడైన జూపిటర్ గురువు 11, 2, 5 ఇస్తుంది. శనిలో, రవిలో, గురువులో జరిగింది. చూడండి, మనం కేపీలో మనం కొన్ని రూల్స్ చెప్పుకుంటున్నాం. ఒక గ్రహం యొక్క దశలో మరొక గ్రహం యొక్క భుక్తిలోనే ఏమైనా ఈవెంట్స్ జరగాలి అంటే వాటి మధ్య అనుకూల సంబంధం కూడా ఉండాలి. అవును సార్. ఈ దశ ఈ భుక్తిలోనే ఎందుకు జరిగిందండి అంటే రీజన్ ఇది, వీళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళతో ఇక్కడ అర్ధకోణ దృష్టి కలిగి ఉన్నారు, శని రవి. కాబట్టి ఇది అనుకూలమే అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దట్, వీరి జీవిత భాగస్వామి ఎక్కడ పరిచయం అయ్యారండి అంటే వీరి వర్క్ ఎన్విరాన్మెంట్ లో. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫాక్ట్ ఒక కాలేజ్. ఓకేనండి? దశానాథుడు చూడండి ఏం చెప్తున్నాడు? 4, 9 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్తుంది. 4, 9 భావాలు. కుజ నక్షత్రంలో ఉన్నాడండి దశానాథుడు. అవును సార్. ఈ కుజుడు 4, 9 భావాలకి అధిపతి. కానీ అది మాత్రమే కాకుండా కుజ నక్షత్రంలో గురు సభలో ఉన్నాడు చూడండి. గురువు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి కారకుడు. బుధ రాశిలో కుజ నక్షత్రము గురు సభలో ఉన్నాడు ఆయన. 4, 9 కూడా వచ్చింది ఆయనకి సిగ్నిఫికెన్స్. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆయన స్వయంగా 4ని చూస్తున్నాడు. సరిపోయిందా? ఎక్కడ పరిచయం అయ్యారు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఈ కొలీగా వారినే సక్సెస్ఫుల్ గా లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని ఇండికేట్ చేస్తారు. పెద్దలను ఒప్పించి చేసుకుంటారు, స్పష్టంగా చెప్తున్నాడు దశానాథుడు. ఇక మరి ఎవరిని పెళ్లి చేసుకుంటారండి అంటే కనుక ఎవరి రూలింగ్ ప్లానెట్స్ వీళ్ళ జన్మజాతకంలో 2, 5, 7, 11 ని సిగ్నిఫై చేస్తూ ఉంటాయో వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. అంటే వేరు వయసుల్లో 2, 3 వ్యక్తులతోటి వ్యవహారం నడపచ్చు. బట్ వాళ్ళలో ఎవరితోటి వీళ్ళకి రియల్ గా లవ్ మ్యారేజ్ జరుగుతుందండి అంటే వాళ్ళలో ఎవరి రూలింగ్ ప్లానెట్స్ అయితే వీళ్ళ జన్మ జాతకంలో 2, 5, 7, 11 భావాలను సిగ్నిఫై చేస్తుంటాయో
వాళ్ళతోనే వీళ్ళకి వివాహం జరుగుతుంది. ఎస్ సార్. ఓకేనండి. వీరి జీవిత భాగస్వామి యొక్క చార్ట్ ను కూడా ఒకసారి చూద్దాం మనము. ఎస్ సో సార్. ఎవరి రూలింగ్ ప్లానెట్స్ అయితే వీళ్ళ జాతకంలో 2, 5, 7, 11 భావాలను సిగ్నిఫై చేస్తుంటారో వాళ్ళనే చేసుకుంటారు. ఎస్ సార్. ఎవరి రూలింగ్ ప్లానెట్స్ అయితే 6, 12 ఇస్తుంటే వాళ్ళతో వీళ్ళకి ప్రేమ వివాహం జరగదు. ఎస్ సార్. చూద్దాం. కిందది మనం ఇప్పుడు డిస్కస్ చేసిన చాప్టర్ 5 వారి జీవిత భాగస్వామి, ప్రేమ వివాహం జరిగిన జీవిత భాగస్వామి. చూడండి, వారి రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? జన్మ రూలింగ్ ప్లానెట్స్ అంటే లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, లగ్న సబ్లాడు. అదే విధంగా చంద్రుడి యొక్క స్ఫుటము అంటే చంద్రుడి యొక్క సైన్ స్టార్ సబ్లాడ్స్. సో మనకు ప్రైమరీ రూలింగ్ ప్లానెట్స్ ఏవి? లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి, చంద్రుడి యొక్క రాశ్యాధిపతి. వీటి ప్రైమరీగా తీసుకుంటే అంటే లగ్న సబ్లాడ్ అని కూడా తీసుకోవచ్చు. మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్ అండ్ మార్స్. అంతే కదా. ఇది వీరి జాతకంలో 2, 5, 7, 11 సిగ్నిఫై చేస్తుంటాయి. వాళ్ళతోనే వీళ్ళకి వివాహం జరుగుతుంది, అదర్వైజ్ జరగదు. ఓకేనా? చూడండి, వారి జన్మ నక్షత్రం ఏది? జీవిత భాగస్వామి జన్మ నక్షత్రం గురువు కదా. వీరి సప్తమ నక్షత్రాధిపతి ఎవరు చూసారా? స్వామి లగ్న సబ్లాడ్ ఎవరు? శని కదా. వీరి జాతకంలో సప్తమ సబ్లాడు. అంటే వాళ్ళతోనే వీళ్ళకి వివాహం జరిగితే ఇక్కడ కూడా మనకు ఒక కండిషన్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ కూడా మనకి ఆ రూల్ మ్యాచ్ అవుతుంది. మన జీవిత భాగస్వామి యొక్క రూలింగ్ ప్లానెట్స్ సప్తమ స్ఫుటం మీద కూడా కనిపిస్తాయి, లేదా సప్తమ సిగ్నిఫికేటర్స్ కూడా అయి ఉంటాయి. ఎందుకంటే సప్తమము మన జీవిత భాగస్వామిని ఇండికేట్ చేస్తుంది. ఈ రూలింగ్ ప్లానెట్స్ వీరి చార్ట్ లో ఏం సిగ్నిఫై చేస్తున్నాయో చూద్దాం. ఏమో అనుకున్నామంటే మనము బుధుడు, కుజుడు, శని, గురువు వీరి చార్ట్ లో ఏ ఏ హౌసెస్ సిగ్నిఫై చేస్తాయి అంటే జీవిత భాగస్వామి యొక్క లగ్నాధిపతి అండ్ చంద్రుడి యొక్క రాశ్యాధిపతి కదా బుధుడు. ఆ బుధుడు ఈ చార్ట్ లో ఏమిస్తున్నాడో చూడాలి మనం. 2, 11 సిగ్నిఫికేట్. శని చేత సప్తమాధిపతితో చూడబడుతున్నాడు. జీవిత భాగస్వామి యొక్క జన్మ నక్షత్రాధిపతి గురువు. ఆ గురువు వీరి చార్ట్ లో 2, 11 అండ్ 5 ఇస్తున్నాడు చూసారా? అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క లగ్న నక్షత్రాధిపతి కుజుడు. వీరి చార్ట్ లో ఏమి ఇస్తున్నాడో చూద్దాం. కుజుడి పైకి మనకి 149 ఇస్తున్నాడు అండి. కానీ ఈ కుజుడి యొక్క నక్షత్రాధిపతిని జాగ్రత్తగా చూడండి, రవి. ఎవరితో కంజంక్షన్ లో ఉన్నాడండి? బుధుడితో కంజంక్షన్ లో ఉన్నాడు. శని చేత సప్తమాధిపతితో చూడబడుతున్నాడు. ద్వితీయ ఏకాదశాధిపతితో కంజంక్షన్ లో ఉండి సప్తమాధిపతితో చూడబడుతున్నాడు. సరిపోయిందా? పర్ఫెక్ట్ గా టాలీ అయిందా? అన్ని వారి రూలింగ్ ప్లానెట్స్ అన్ని వీరికి యాజ్ ఇట్ ఈస్ గా టాలీ అవు. ఇక వీరి రూలింగ్ ప్లానెట్స్ వారికి ఏం ఇస్తున్నాయో కూడా చూద్దాం. వీరి లగ్నాధిపతి రవి, ఏనండి లగ్న నక్షత్రాధిపతి శుక్రుడు, జన్మ నక్షత్రాధిపతి రాహు, రాశ్యాధిపతి బుధుడు. చూడండి, ఫస్ట్ లగ్నాధిపతి రవి ఏమిస్తున్నాడండి? 7, 2. సరిపోయిందా? లగ్నాధిపతి 2, 7 ఇస్తున్నాడు. లగ్న నక్షత్రాధిపతి శుక్రుడు 7, 2 ఇస్తున్నాడు. చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి రాహు. ఇక్కడ పైకి చూస్తే రాహు ఓన్లీ 5 అనే పాజిటివ్ హౌస్ తోనే కనెక్ట్ అయి ఉన్నాడు. కానీ రాహు చంద్రుడికి ప్రతినిధిగా 11 కూడా ఇస్తాడు. అవునా కదా? చంద్రుడికి ప్రతినిధిగా 11 ఇస్తాడు. కొంచెం దృష్టి ఉంది రాహు పైన, కాబట్టి 7 కూడా వచ్చింది. పైకి చూస్తే కనిపించింది మనకి, పెడితే తెలుస్తుందండి. ఇదిగోండి 11 ఉంది. అండ్ ఆస్పెక్ట్ కుజుడి ఆస్పెక్ట్ వల్ల కూడా 7 వచ్చింది చూసారా? సో ఈ రాహు కూడా అంటే జీవిత భాగస్వామి యొక్క నక్షత్రాధిపతి అయిన రాహు కూడా వీరి చాట్ లో 7, 5, 11 ఇస్తున్నాడు. సేమ్ వీరికి కూడా అదే ఉంది చూడండి. 7, 2, 11 అండ్ 5 ఉంది వీరి చాట్ లో. 7, 5, 11 వచ్చింది. జీవిత భాగస్వామి యొక్క రాశ్యాధిపతి బుధుడు. రాశ్యాధిపతి బుధుడు 7 ఇస్తుంది. సరిపోయిందా అండి? నేను ఎవరి రూలింగ్ ప్లానెట్స్ అయితే మన చార్ట్ లో 2, 7, 11 అండ్ 5 ఇస్తూ ఉంటాయో వాళ్ళతోనే ప్రేమ వివాహం జరుగుతుంది. అదర్వైజ్ జరగదండి. ఆ సంబంధం కార్యకారణ సంబంధం లేకుండా అసలు జరగదు. ఓకేనా? సో మరొకసారి మనకి ఇక్కడ ప్రూవ్ అయింది ఇప్పుడు. అది క్లియర్ గా మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం రూలింగ్ ప్లానెట్స్ గురించి. అంటే భర్త రూలింగ్ ప్లానెట్స్ భార్య చార్ట్ లో 2, 5, 7, 11 ని సిగ్నిఫై చేస్తుంటే భార్య రూలింగ్ ప్లానెట్స్ భర్త చార్ట్ లో 2, 5, 7, 11 ని సిగ్నిఫై చేస్తుంటాయి.